ప్రేక్షకులకు నమస్కారం. ఇక నా ఎదుర్కొంటా ఉన్నాయి బీట్రూట్ అప్పడాలు ఒక కేజీ ఊరిపిండితో చేసినవి. అయితే తినేసరివి అయిపోయినాయి, కొద్దిగా ఉన్నాయని మీకు చూపిస్తున్నాను. మొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాను, అది తప్పని మళ్ళీ ఇంకా చిన్న వీడియో చేస్తున్నాను. అయితే చేసే విధానం ఏంటంటే, ముందుగా ఒక గిన్నె పిండికి ఒక గిన్నె నీళ్ళు కొద్దిగా తగ్గించి మరగబెట్టుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు నెయ్యి 2 చెంచాలు వేసి, ఉప్పు తగినంత సరిపడా వేసుకోండి చూసుకుని, కారం 2 చెంచాలు, పసుపు ఒక అర చెంచా, అల్లం పేస్టు ఒక చెంచా, గరం మసాలా 3/4 చెంచా, ఏమండి పచ్చిమిరపకాయలు 4 పేస్ట్ చేసి వేసుకోవాలండి. కరివేపాకు కచ్చాపచ్చగా చేసుకుని వేసుకోవాలండి. బీట్రూట్ ఏమో ఒక 1/4 కేజీ మిక్సీ పట్టి వేసేయాలండి. అంటే కచ్చాపచ్చగా పట్టాలండి, బాగా మెత్తగా కాదండి, వేయాలి. తర్వాత 100 గ్రాముల పెసరపప్పు, అంటే పిండి వేసేసిన తర్వాత మిక్సీ పట్టి బీట్రూట్ వేసేస్తామో తర్వాత పిండి వేసేసి కలిపేసి పెసరపప్పు నానబెట్టింది నీళ్ళు తీసేసి పొడి పొడిలాడుతూ ఉన్న పెసరపప్పు నీళ్ళలో వేయాలండి. తర్వాత జీలకర్ర కూడా వేయాలండి మరిగేటప్పుడు. అన్నీ వేసండి కలపాలి శుభ్రంగా. అదే పొయ్యి కట్టేయాలండి ముందు. నీళ్ళు మరిగే అదే కట్టేసి అన్నీ కలిపేసి శుభ్రంగా చపాతీ పిండిలాగా చేసుకోవాలండి. ఏమండి అప్పడాలు చిన్న చిన్న ముద్దల కింద చేసుకుని వేసుకుంటే చాలా బాగా వస్తాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయండి. మొన్న వేసినాయి అండి, అయిపోయినాయి, ఇవే ఉన్నాయి. ఏమండి మరి మీకు మళ్ళీ చూద్దామని కొంచెం వీడియో మిస్ అయిందండి, ఫస్ట్ వీడియో అని మళ్ళీ చూపిస్తున్నాను, ఏమనుకోకండి. చూడండి, ఈ విధంగా చేసుకోండి, చాలా బాగున్నాయండి. ఎంత టేస్ట్గా ఉన్నాయంటే నిజం నమ్మండి, ఎంతో బాగున్నాయి. అయిపోయినాయండి, ఇవే ఉన్నాయి, కొద్దిగానే ఉన్నాయి, సర్లే అని వీడియో తీస్తున్నానండి. ఇదిగోండి పొంగుతూ వస్తాయండి, చక్కగా పొంగుతాయండి. ఇదిగోండి ఏమండి ఇలా వేసుకుని తినండి, చాలా బాగున్నాయి. ఓకేనా? అయితే లాస్ట్లోని పిండిలో నూనె కలుపుకోవాలండి. నూనె కలుపుకుంటే చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుందండి. అప్పుడు మనం ఎలా నొక్కితే అలా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. నూనె కొద్దిగా కలుపుకోవాలండి. అంటే ఇంచుమించు 50 గ్రాముల పైనే పట్టింది. కలుపుకుంటే బాగుంటుందండి పిండి. చపాతీ పిండిలా చేసుకొని గట్టిగానే చేసుకోవాలండి పిండి. చేసుకుని చేస్తే ఒక 50 గ్రాముల పైనే పట్టింది. నూనె కలుపుకోవాలండి. ఏమండి సరే, ఇలా కలుపుకొని చేసుకోండి, బాగుంటాయి అప్పడాలు. ఎంతో ఒక కేజీ పిండి తెచ్చి చేసుకుంటే పిల్లలు సింపుల్గా తింటారు చక్కగా. పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలకు చాలా మంచిది, హెల్దీ. బీట్రూట్ హెల్దీ, ఆరోగ్యం. తినరు, మామూలుగా పెడితే తినరు, పెద్దోళ్ళు తినరు, పిల్లలు తినరు. ఇలా చేసి పెడితే అమ్మమ్మ బాగున్నాయని తింటారు. ఓకేనా?